ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. 104 ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించింది. సమస్యల పరిష్కారం కోసం గత నెలలో ప్రభుత్వం 104 ఉద్యోగుల సమ్మె నోటీసులు జారీ చేశారు. ఏ క్షణమైన సమ్మెలోకి వెళ్తామని ప్రకటించారు. ఈ తరుణంలో రేపు కలెక్టరేట్ వద్ద 36 గంటల నిరాహార దీక్షకైతే 104 ఉద్యోగులు పిలుపునిచ్చారు. అయితే 104 ఉద్యోగుల దీక్ష నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అసలేమిటి ఎస్మా చట్టం, దీనికి ఉన్న విస్తృతి ఏమిటి, ఎస్మా ప్రయోగిస్తే ఏమవుతుంది తదితర అంశాలను మనం పరిశీలించినట్లయితే ఎస్మా అనేది ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్. ఇది సంక్షిప్త రూపం. సో అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మెలోకి దిగితే జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రభుత్వానికి ఈ చట్టాన్ని ప్రయోగించే అధికారం అయితే ఉంది. కార్మిక చట్టాల్లోనే కొన్ని మార్పులు కోరుతూ 1980లలో కార్మిక సంఘాల నిరసనతో దేశం అట్టుడికిపోయింది. ఆ మరుసటి ఏడాది కార్మిక సంఘాలు ఏకంగా పార్లమెంటు ముందు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దేశవ్యాప్తంగా పరిశ్రమలన్నింట పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె కూడా చేయాలని పిలుపునిచ్చాయి. ఈ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తున్నట్లు గుర్తించిన ప్రభుత్వం తొలుత 12 పరిశ్రమల్లో సమ్మెను నిషేధిస్తూ ఎస్మా ఆర్డినెన్స్ను తీసుకువచ్చింది. ఆ తర్వాత ఈ ఆర్డినెన్స్ స్థానంలో ఎస్మా చట్టం చేసింది. ఎస్మా నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగొచ్చనే బలమైన అనుమానం కలిగినా సరే పోలీసు అధికారులు వారెంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు. ఎస్మా నిబంధనలకు విరుద్ధంగా సమ్మె పాటించే ఉద్యోగులు డిస్మిస్ చేయడంతో సహా వివిధ రకాల క్రమశిక్షణ చర్యలు అయితే చేపట్టవచ్చు. ఆ సమ్మెలో పాల్గొంటున్న వారిని ప్రోత్సహిస్తున్న వారికి కూడా జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించవచ్చు.